కూర్చోండి. మాట్లాడడానికి నెంబర్ 14469 అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 2022-23 నుంచి 2026-27 వరకు విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 104,046 మంది. ఆ వివరాలు అనుబంధం 1లో పొందుపరచడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం 12(1)C సెక్షన్ కింద ప్రైవేట్ ప్రాథమిక కింద ప్రవేశపెట్టిన ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అందించడమైనది. ఆ వివరాలని ఎనెక్సర్ 2లో పొందుపరచడం జరిగింది. మూడో ప్రశ్నకి సమాధానం 12(1)C సెక్షన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అనుబంధం 3లో పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. మంత్రివర్యులు సమాధానం అన్ని చెప్పినప్పుడు ఒకసారి సభ కొంచెం వినేటట్టుంటే బాగుంటుంది. అయితే విద్య అనేది అందరికీ ఉపయోగకరమైనది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విద్య హక్కు చట్టం కింద మంత్రి గారు చెప్పినట్టు ఎన్ని విద్యా సంస్థల్లోని ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని గురించి ఒకసారి చెప్పమని అడుగుతున్నాం అధ్యక్ష. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పేద కుటుంబాలకు ఉచిత సీట్లు పై ఒకవేళ అవగాహన ఏదైనా కల్పిస్తున్నారా అన్న దాని గురించి కూడా మంత్రివర్యుల్ని ఒకసారి అడుగుతున్నాం అధ్యక్ష. ప్రతి జిల్లాలోని ఏదైతే విద్యా అధికారి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారా లేదా అనేది అవగాహన అనేది కల్పిస్తున్నారా లేదా అనేది మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. సార్, ఇప్పుడే గౌరవ సభ్యురాలు గ్రీష్మ గారు ఎన్ని పాఠశాలలో ఈరోజు ఈ 12(1)C అమలు చేస్తున్నారని కోరారు అధ్యక్ష. ఆ వివరాలు రెడీగా నా దగ్గర లేదు. నేను గౌరవ సభ్యురాలకి ఆ వివరాలు పంపిస్తానని హామీ ఇస్తున్నా అధ్యక్ష. అంతేకాకుండా ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తే విద్యార్థుల సంఖ్య అనేది పెరుగుతాం జరుగుతుంది. గతంలో మీరు చూస్తే 22-23లో కేవలం 2,203 మంది విద్యార్థులు ఉండేవారు. అదే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలోనే సుమారుగా 29,000 మంది విద్యార్థులకు ఇచ్చాం. ఈ సంవత్సరంలో కూడా 28,742 మంది విద్యార్థులకి ఈ 12(1)C కింద వాళ్ళ విద్యార్థులకి అవకాశాలు కల్పిస్తాం జరిగింది. దీంతో అర్థమైంది ఏంటంటే అవగాహన పెరిగింది సమాజంలో. అధికారులు కూడా దీని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తాం జరిగింది. ఎన్ని పాఠశాలలు ఇస్తామనే వివరాలు అదే రెడీగా లేదు అధ్యక్ష. ఆ ప్రశ్న అడగలేదు కనుక నేను ఆ సమాధానం చెప్పలేకపోతున్నాను. వివరాలు కనుక్కొని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాను అధ్యక్ష. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 14452 కొండపల్లి శ్రీనివాస్ గారు. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండో ప్రశ్న సమాధానం 2024 జూన్ నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ మహిళలకు 1,28,576.69 కోట్ల మొత్తాన్ని లబ్ధి పొందమైనది. పథకాల వారీగా వారి పురోగతి వివరాలు కింద ఇవ్వడమైనది. బ్యాంక్ లింకేజ్ 71,307.16 కోట్ల రుణం సదుపాయంలో 5,98,082 స్వయం సహాయక సంఘాలకు లబ్ధి పొందమైంది.
ఉన్నతి 540.45 కోట్ల సహాయంతో 88,555 మంది మహిళలకు లబ్ధి పొందడం